गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा ॐ श्री गुरवे नमः। శ్రీ గురుగారి యొక్క అనుగ్రహవాచనం పంచాంగ శ్రవణం శాస్త్ర ప్రకారంగా చెప్పబడింది కనుక అది గౌరవతో ఆచరిస్తూ గురుగారిని వారి ఆశీర్వదం పంచాంగ శ్రవణం చేయించవలసిగా కోరుతున్నాను. ఓం శ్రీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనం ఒక సాంప్రదాయంగా ఈ పంచాంగ శ్రవణం అనేది చేయడంలో ఉద్దేశం ఏమిటంటే యథాశక్తిగా మనకి బుద్ధికి ఎంతవరకు అవగాహన అవుతుందో శాస్త్రవాక్యం అది తెలుసుకునే ప్రయత్నం రాబోయే ఒక సంవత్సరంలో ఏం జరుగుతుంది. ఏదైనా పెద్ద విషయం అయినా చిన్న విషయం జరగడానికి ఒక క్షణం చాలు. ఒక సంవత్సరంలో ఏం జరుగుతుందండి అంటాం. మళ్ళీ కథ అంతా ఎంతో పెద్దది కదా. దేశం మాట చెప్తామా? దేశం శాశ్వతం, ఋతువులు ఎప్పుడు నిరంతరం. మనుషు జన్మకి అర్థమేం లేదు, పుట్టింది చివరిదాకా ఏదో మిశ్రమంగానే ఉంటాయి. కాబట్టి ఏమిటి దీని గురించి తెలుసుకోవడం అని దీని ఉద్దేశం ఏమిటంటే ఇవాళ ఒక కొత్త సంవత్సరం ప్రారంభం అయింది అని మనసులో భావించడంలోనే శుభాన్ని కోరడం అనేది మనుషుడికి శుభాన్ని ఆశిస్తూ ఉంటాడు. పోయిన సంవత్సరంలో తాను పొందిన కష్టాలు నష్టాలు లాభాలు జ్ఞాపకం తెచ్చుకొని అంతకన్నా బాగుండాలని కోరుతాడు. ఏ ఫలమైనా భగవంతుడి ఇచ్చ చేత అనుగ్రహం చేత కలుగుతుంది శుభఫలం. శిక్ష కూడా భగవంతుడి అనుగ్రహం చేతనే కలుగుతుంది. లేకపోతే జీవుడికి పరిశుద్ధుడు కావడం అనే అవకాశమే లేదు. శిక్షలో ఎంతో అనుగ్రహం ఉంది. మన సోకాడు దుఃఖం అంటామే, అందులో ఉన్న అనుగ్రహం ఎక్కువ. శుభాలు సుఖాలు ఆ కాలంలో భగవంతుడి అనుగ్రహం అంటే భగవంతుడి శాసనం పనిచేస్తుంది. కర్మకి ఫలం ఉండాలని శాసనం ఏదైతే ఉందో అది ఫలం ఆ పని చేస్తోంది. శాసనకర్త ఈ గాలి నీరు భూమి నక్షత్ర మండలం రాశిచక్రం అంతా కూడా ఈశ్వరాజ్ఞ చేత నడుస్తోంది అని మన విశ్వాసం. ఈశ్వరాజ్ఞ చేతే నడుస్తోంది అంటే ఈశ్వరాజ్ఞ ఎప్పుడు శుభఫలప్రదం కావడమే కదా సహజం. ఈశ్వరాజ్ఞ ఉండి అందులో అశుభం ఎలా ఉంటుంది? ఈశ్వరాజ్ఞ చేత నడుస్తుంది అంటే శుభఫలమే అని అర్థం. నేను రాక్షసులు పరిపాలించడం లేదు మన లోకాన్ని, ఈశ్వరుడు పరిపాలిస్తున్నాడు. ఆయన ఆజ్ఞ చేత దేవతలు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, పంచభూతాలు నడుస్తున్నాయి, సూర్యచంద్రాదులు గమనంలో ఉన్నారు, అన్ని ఫలాలు ఇస్తున్నారు. రాక్షసులు పరిపాలిస్తారా అంటే పరిపాలించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈశ్వరుడి దగ్గర నుంచి అధికారం తాము తీసుకునే ప్రయత్నం చేసేవారే రాక్షసులు. అది ఆసురి సంపత్తి. ఇది ఈశ్వరాధీనంగా ఉందని తెలుసుకున్నవాడు దైవీయ సంపత్తి. ఆశ్రయిస్తాడు, దైవాన్ని ఆశ్రయిస్తాడు, ఇంకెవరిని ఆశ్రయించినా ఏం ఫలం లేదు. ఇది మన యొక్క సాంప్రదాయం. ఇది చాంద్రమానం, మనం పంచాంగం అనుసరిస్తూ ఉంటాం. చాంద్రమానం అంటే చంద్రుడు ఒకసారి అన్ని రాసుల్లోనూ ప్రదర్శన చేసి
రావడానికి ఒక మాసం అని పేరు. ఎక్కడి నుంచి ప్రదక్షిణం? సూర్యుడి యొక్క సమాగమం తర్వాత మళ్ళీ వచ్చి మొత్తం ప్రదక్షిణం పేరు ఒక మాసం. చంద్రుడితో పూర్తిగా కలిసి మళ్ళీ సూర్యుడితో పూర్తిగా కలిసి సూర్యుడి దగ్గరికి మళ్ళీ రావడానికి ఎంతకాలం పడుతుందో అది చాంద్రమాన మాసం. సూర్యుడికి చంద్రుడికి సూర్యుడు నెమ్మదిగా రోజుకు 1 డిగ్రీ వెళ్తాడు, చంద్రుడు 13 డిగ్రీలు వెళ్తాడు రోజు. కాబట్టి సూర్యుడి నుంచి చంద్రుడు ఎంత దూరం వెళ్తారో ఆ దూరానికి తిథి అని పేరు. అంతే. ఇవి 14 తిథులు ఒక పూర్ణిమ, మళ్ళీ 14 తిథులు ఒక అమావాస్య, ఈ విధంగా చేస్తున్నాం. ఈ సంవత్సరం ప్రారంభం ఏ క్షణంలో అయింది అంటే అమావాస్య పూర్తయి పాడ్యం తిథి ప్రారంభం ఎప్పుడైందో అప్పుడు ఈ సంవత్సరం పుట్టింది. అంటే చైత్రశుద్ధ ప్రథమ తిథి ఎప్పుడు మొదలైందో ఆ టైంకి ఈ సంవత్సరం ప్రారంభమైంది. ఆ టైంకి మనిషి పుడితే జాతకాలు ఎలా వేస్తామో ఆ సంవత్సరం పుట్టినప్పుడు జాతకం వేస్తాం. ఆ సంవత్సరానికి శుభాశుభాలు ఉంటాయా? కాదు, సంవత్సరంలో శుభాశుభాలు ఉంటాయి మనకి. అందుకని దానికి ఏమైతే మనకు కావాలి, శుభం ఉండాలి. అందుకని మనం తెలుసుకుంటూ ఉంటాం. నన్ను ఏం చేయమంటారు? నా నక్షత్రం ఇది, నా లగ్నం ఇది, నా జాతకంలో ఎలా ఉంది, ఇప్పుడు నాకు రాహు దశ, రాహు ఎక్కడున్నాడు, నన్ను ఏం చేయమంటారు? ప్రతివాడు తన స్వవిషయం ఆలోచించుకోవడానికి, దానికి నిజంగా తన లోపల తన గురించి ఏమీ తెలియక గ్రహాన్ని చూస్తూ ఉంటాడు. తన గురించి తనకు తెలిస్తే వాడు ఎవరిని చూడడు. తన గురించి తనకు తెలిసిన వాడును ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పూర్తిగా పాత్రుడైన వాడు. మిగతా వారంతా ఈశ్వరు ఆజ్ఞకి పాత్రుడైన వాడు. అనుగ్రహమే ఉందని చెప్తున్నాం. నేడు స్థూలంగా మళ్ళీ ఈ సంవత్సరం ఎలా ఉంది ఏమన్నా అర్థమవుతుందేమో, తెలుస్తుందేమో. కొంచెం మనిషి ప్రయత్నం చేద్దాం. ఏమన్నా కొంచెం తెలిస్తే ఈశ్వరు అనుగ్రహం, తెలియకపోతే మన అదృష్టం. నేను చెప్పినవన్నీ నిజం కావాలని అనుకోకర్లేదు. ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటాం. నిజాలు నాకు ఎన్ని పేపర్కి, లాస్ట్ ఇయర్ పేపర్కి ఎన్ని మార్కులు వచ్చాయో నాకు తెలియదు. ప్రతి సంవత్సరం చూస్తున్నారు. 10% అంటున్నారు. అది ఆయన చాలా లిబరల్ ఎగ్జామినర్ కాబట్టి. ఎగ్జామినర్ మనవాడైతే అలా ఉంటుంది. నిన్న రాత్రి 2:03 2 hours 3 minutes AM this morning the year has started. So that is the birth of this year. What are the planets saying about the behavior of this year with us? అది దాని పేరు పంచాంగ శ్రవణం అని అర్థం. ప్రతి వ్యక్తికి ఒక పంచాంగం శ్రవణం కావాలి. ప్రపంచం మొత్తానికి ఒక పంచాంగ శ్రవణం చేస్తాం. ఆ రెండోది వీలేదు. కాబట్టి ప్రతి వారికి కూడా ఈ సంవత్సరం నా పంచాంగం ఎలా ఉందని అడగాలి. అందరికీ స్థూలంగా చేస్తున్నాం. అందులో మనకు కొన్ని కనపడతాయి, కొన్ని అన్వయిస్తాయి, కొన్ని మనకు అప్లై అవుతాయి, కొన్ని అప్లై కావు, మన నైబర్కి అప్లై అవుతాయి. అంతా every man wishes that all the good indications in this year should apply to himself and anything negative to the neighbor. So one way of thinking. What more can we do? లోకానందరి శుభాన్ని కోరితే అన్న అవుతుందా? నా శుభాన్ని కోరడానికే నాకు టైం సరిపోవటం లేదు. అశక్తత, అల్పత్వము దీనికి పేరు. అల్పం. పొద్దున్న 2 గంటలకి, తెల్లవారుజామున 2:03 ఇది పుట్టింది. We count the 60 years from Prabhava. This is in that count the 19th year. 18 years have passed and 19th year has come. అంటే 60 సంవత్సరాల్లో ఒక 1/3 చెల్లిపోతుంది. ఈ సంవత్సరం 3వ వంతు అయిపోతుంది. ఇంకా 2 వంతులు ఉంది. అనుభవాలు చూసుకునేటట్టయితే ఏదైనా పోయిన సంవత్సరం కానీ ఈ గడిచిన 20 ఏళ్లలో ప్రభావం నుంచి ఈనాటి వరకు కానీ మనం చాలా సంతోషించగలిసింది, ఏదైనా చాలా ఆనందించగలిసింది, సగర్వంగా చెప్పుకోగలిగినటువంటిది ఏమన్నా చేశామా? అది కర్తవ్యం, ఆత్మాన్వేషణం. అది చేసుకుంటే ఎలా ఉండేది, అది చేయకపోతే ఇప్పుడు ఎలా ఉండబోతోంది, ఇప్పుడు ఏం చేయాలి, మన కర్తవ్యాన్ని తెలుసుకోవడానికి ఇవి చెప్తాం. ఇది పంచాంగంలో ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల్లో అనేక మంది పంచాంగకర్తలు పనిచేస్తున్నారు. నేను అనుసరిస్తున్న పంచాంగం ప్రకారం
ఇది నేను ఫలాలు చెప్తున్నాను. ఇది వేరే పంచాంగం రాసేవారు వారి ఫలాలు వారు చెప్తారు. ఇవన్నీ మీరు విని మొత్తం అంతా కలిపి దాన్ని యావరేజ్ చేసి మీరు జడ్జిమెంట్ తీసుకోవాలి, కానీ నేను కాదు. అంతే కదా. డెమోక్రసీలో అందరి ఒపీనియన్ వ్యాలిడే, మెజారిటీ అల్టిమేట్లీ క్యారీడ్ అవుట్. అందరి ఒపీనియన్ వ్యాలిడ్ డెమోక్రసీలో. ఇన్వాలిడ్ ఒపీనియన్, ఎవ్రీ ఒపీనియన్ ఇన్ డెమోక్రసీ ఈజ్ వ్యాలిడ్, బట్ వాట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఈజ్ ద మెజారిటీస్ vote. That's the only difference. సో ఈ ఉదయం ఈ సంవత్సరం ప్రారంభమైనప్పుడు మకర లగ్నం ఉదయిస్తున్నది. మకర లగ్నం 12 రాశుల్లో 10వ రాశి. మకర లగ్న ఈజ్ రైజింగ్ ఇన్ ది మార్నింగ్, వాజ్ రైజింగ్ ఇన్ ది మార్నింగ్ at 2 o'clock. So that is the birth of the new year. The name of the year is పార్థివ. మనం పుట్టాక మనం సొంత పేర్లు పెట్టుకుంటాం. ఈ సంవత్సరాలు ఇదివరకే పెట్టబడ్డాయి. ఆ పెట్టిన పేర్లే మనం వ్యవహరించాలి. పుట్టకముందే పేరు ఉంది, అది కాలానికి రాసు. పార్థివ అంటే చక్రవర్తి, అనుసరించేవాడు, లోకాన్ని పరిపాలించే రాజు అని అర్థం. పార్థివులు అంటాం, పృథ్వీని పరిపాలించేవాడు. పార్థివ సంవత్సరం, ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ ది ఇయర్ ఈజ్ ది కింగ్, ది రూలర్. మనం ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. ప్రపంచం అంటే ఈ కాలంలో, ఈ సంవత్సరంలో, ఈ దేశంలో వాళ్ళని పరిపాలించే రాజు ఈ సంవత్సరమే దీనికి. అంతే ప్రారంభంలో ఏ పార్థివ సంవత్సరం పేరు చెప్పామో ఈ ఫలాలన్నీ ప్రభువులకే ఎక్కువ వర్తిస్తాయని అర్థం. సూచనది. సామాన్య ప్రజలు అలాగే ఉన్నారు. పోయిన సంవత్సరం అలాగే దున్నుకుంటున్నాడు, ఈ సంవత్సరం అలాగే దున్నుకుంటున్నాడు. ఆ లేబరే పనిచేసి ఈ లేబరా ఈ సంవత్సరం అదే పనిచేస్తుంది. ఏమిటి పెద్ద తేడానే ఉంది. అయితే సామాన్యమైన సంవత్సరాలు కొన్ని, పోయిన సంవత్సరంలో ఉపద్రవం వచ్చింది, చాలా మంది పోయినారు. అది పోయిన సంవత్సరం యొక్క ఫలం సామాన్య ప్రజలకు ఎక్కువ వర్తించేది. ఈ సంవత్సర ఫలం ప్రభువులకు వర్తించేది. మోస్ట్ ఆఫ్ ది రిజల్ట్స్ are ascribable to those who rule the people. Last year's indications were meant to be experienced by the common man. Sometimes the year rules a particular section of the life. పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, వాటికి సంబంధించి ఉంటుంది ఒక సంవత్సరం. మరొక సంవత్సరం పంచభూతానికి సంబంధించి ఉంటుంది. మరొక సంవత్సరం ఫలాలన్నీ కూడా ధర్మానికి వర్తిస్తాయి. మరొక సంవత్సరం ఫలాలు అధర్మానికి వర్తిస్తాయి. మరొక సంవత్సరం ఫలాలు దేవతలకు వర్తిస్తాయి. ఇంకొక సంవత్సరం ఫలితాలు రాక్షసులకు వర్తిస్తాయి. కాలం ఎవరికి వర్తిస్తుంది అనేది కూడా ముఖ్యం. అలాగ చూస్తే ఈ సంవత్సరానికి పేరు పెట్టడంలో పార్థివ అనే పేరు పెట్టారు. ఈ ఫలాలన్నీ దేశాన్ని ఏలేటటువంటి వాళ్ళకి ఎక్కువ చెప్తుంది. దాన్ని బట్టి ప్రజలు సుఖ దుఃఖాలు అనుభవిస్తారు. మకర లగ్నంలో అంగారకుడు ఉన్నాడు. మార్స్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ ది రైజింగ్ లగ్న ఆఫ్ మకర. ఈజ్ ఎగ్జాల్టెడ్ బట్ ఈజ్ ఎ వార్ లార్డ్. మార్స్ ఈజ్ అంటే యుద్ధాలకి కారణం అంగారకుడు. యుద్ధాలకి కారకుడైనటువంటి అంగారకుడు లగ్నంలో ఉచ్చులో ఉన్నాడు. అయితే అతనికి చతుర్థాధిపత్యం లాభాధిపత్యం ఉండడం చేత యుద్ధకారకుడైనటువంటి అంగారకుడు ఒకవేళ యుద్ధం జరిగితే జయిస్తాడు, లాభమే జరుగుతుంది. రాజులు యుద్ధం ప్రకటిస్తే లాభం వస్తుంది. అది యాక్సియం, అది రూల్, అది చేయమని చెప్పడం లేదు. అయితే ఇది లగ్నాధిపతికి సంబంధించి జ్యోతిష్ శాస్త్ర విషయం. మరొకటి ఉంది సాంప్రదాయంలో, పంచాంగంలో ఏ రోజు సంవత్సరం ప్రారంభమవుతుందో అది ఆ రోజు గ్రహం. ఈరోజు శనివారం, శని గ్రహానికి ఈరోజు, శని ఈ సంవత్సరానికి రాజు అని చెప్తారు. ఇంకో సిద్ధాంతం ఉంది. నిన్న రాత్రి శుక్రవారం రాత్రి అంటే 2 AM వాజ్ నాట్ సాటర్డే. దిస్ మార్నింగ్ 2 AM వాజ్ నాట్ సాటర్డే, ఇట్ వాజ్ ఫ్రైడే. ఆ సమయానికి దినాధిపతిని చూస్తే శుక్రుడు అధిపతి అవుతాడు.
అయితే శుక్రుడేమో ఎలా ఉన్నాడు, ఈ వారాధిపతి అయిన శని ఎలా ఉన్నాడు అని పరిశీలించేటట్టయితే శుక్రుడేమో స్త్రీ గ్రహం. మొదట చెప్పిన పరిపాలకుల విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్త్రీ గ్రహం సంధిలో ఉన్నాడు, ఉచ్చస్థానం వదిలిపెట్టాడు, శత్రుస్థానం అనండి అశ్విని నక్షత్రంలో ప్రవేశించాడు. ఎంత ప్రవేశించాడు శుక్రుడు? ఇప్పుడే 30 minutes అశ్విని నక్షత్రంలో మొదటి భాగంలో ½ డిగ్రీలో అడుగుపెట్టాడు. సంధిలో ఉండి రేవతి వదిలిపెట్టి అశ్వినిలో వెళ్ళాడు. రూలర్స్ ఇది స్త్రీ గ్రహం, వాళ్ళకేమో అధిపతి అయిన శుక్రుడు సంధిలో ఉన్నాడు. చూస్తుండగా ఈ సంవత్సరంలో ఈ నడకలో క్రితం సంవత్సరం అంటే నిన్నటి దాకా ఉచ్చస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు నీచ స్థానానికి కన్యారాశి వైపు పెడుతున్నాడు. కన్యారాశి కూడా స్త్రీ రాశి, షష్ఠ స్థానం. ఆ మేషం నుంచి సహజమైనటువంటి రాశిచక్రంలో 6వది. రోగ, శత్రు, రుణ ఇత్యాది బాధలకి కన్యారాశి సహజం లోకంలో. అందులోకి వెళతాడు. సో ఎప్పుడు 6 నెలలు 8 నెలలు దానికి తారీఖు అలాంటి వెళ్తాడు. అయితే ప్రభు స్త్రీ గ్రహం ప్రభుత్వం నీచ స్థానానికి వెళ్ళడం అది మీరు ఊహించుకోవచ్చు. వాటికి చ్యుతి పోగొట్టుకోవడం అది జరుగుతుంది. అయితే సూర్యుడు ఎక్కడున్నాడో దాన్ని బట్టి ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయో చెప్తూ ఉంటారు. ఈ సూర్యుడు తృతీయంలో ఉన్నాడు, అష్టమాధిపత్యం. అష్టమం నిధనం రంధ్రం అని చెప్పి మృత్యుకి ఆయుర్దాయానికి ఉండేటువంటి మధ్యస్థానాన్ని వాడు అష్టమ స్థానం చూపిస్తాడు. ఎంత ఎప్పుడు మృత్యువు అంటే ఎంత ఆయుర్దాయం అని అర్థం, రెండు ఒకటే. అష్టమ స్థానాన్ని అతడు ఉచ్చులో చతుర్థంలోకి వెళుతున్నాడు లగ్నం నుంచి. ఆ కారణం చేత ఈ సూర్యుడు అష్టమాధిపతి తృతీయంలో ఉండడం, రేపు 2 రోజుల్లో 3 రోజుల్లోనూ ఉచ్చస్థానానికి వెళ్ళడం, తర్వాత అక్టోబర్ నాటికి నీచ పడడం. శుక్రుడు నీచ, సూర్యుడు నీచ, సుమారు సెప్టెంబర్ అక్టోబర్. యాక్చువల్ డేట్స్ మీరే క్యాల్కులేట్ చేసుకోండి. అప్పటికి ప్రభుత్వాలకి అస్థిరత్వం, ప్రభుత్వాలు పడిపోవడానికి కూడా అవకాశం ఉంది. అది వాళ్ళ జాతకాలను బట్టి కాదు, ప్రపంచం యొక్క జాతకం ఇది. పోయే రోజుకు ధర్మరాజుకి రాజ్యం పోయింది. మంచివాడికి రాజ్యాలు పోలేదా? నలచక్రవర్తికి పోలేదా? రాముడికి రాలేదా కష్టం? ప్రభువులకు వచ్చే కష్టసుఖాలు వాళ్ళ గుణాలతో నిమిత్తం లేకుండా ఉంటాయని ఒకటి, ఆ గుణాలకి తగినవే ఫలాలు వస్తాయని రెండు గుణాలకి తగిన ఫలాలు ఎప్పుడు వస్తాయంటే బృహస్పతి సరి జాతకాల్లో బాగా ఉంటే న్యాయాన్ని ఇస్తాడు అతడు. బృహస్పతి జడ్జ్. ఈ బృహస్పతి కన్యారాశిలో ఉన్నాడు. ఎక్కడైతే ఈ శుక్రుడు నీచస్థానాన్ని పొందబోతున్నాడో, సూర్యుడు నీచస్థానాన్ని పొందబోతున్నాడో, మరి వారాధిపతి శని అన్నారు కదా, ఆ శని కర్కాటకంలో వెళ్ళబోయి వక్రించి మిథున చివర ఉన్నాడు. దాని ఫలితాలు లగ్నం నుంచి షష్ఠ స్థానంలో ఉండడం చేత దేశంలో ప్రభువులకి శత్రు బాధలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ దేశాన్ని ఏలుతున్న మహామహులందరికీ వాళ్ళ శత్రువులు వాళ్ళ ఎడం వైపే ఉంటారు, అదే రూమ్లో, బయట నుంచి రారు అని అర్థం. అంటే పార్టీలు ఏమవుతాయో అవన్నీ మీకు బాగా పాలిటిక్స్ తెలుసు, నేను అది మీరే ఊహించుకోగలరు. ది ఎనిమీస్ ఆఫ్ ది ప్రజెంట్ డే రూలర్స్ ఆర్ విత్ ఇన్ దేర్ ఓన్ బెడ్రూమ్స్. దే డోంట్ హ్యావ్ టు సెర్చ్ అండ్ గో అవుట్ ఫర్ దెమ్. దే ఆర్ దేర్. దట్ ఇండికేట్స్. అనదర్ థింగ్ ఈజ్ ఈ షష్ఠ స్థానం మిథున రాశి. దాంపత్యానికి, పార్ట్నర్షిప్స్కి ఆ రాశి కారణం. అందులో శని ఉండడం చేత విభేదాలకి, అంతర్యుద్ధాలకి, స్ప్లిట్స్ ఇన్ ది పార్టీ, స్ప్లిట్స్ ఇన్ ది గవర్నమెంట్, స్ప్లిట్స్ ఇన్ ది క్యాబినెట్స్. అది ఇంకొక విషయం. ఈరోజు
ఉదయం వైధృతి యోగం ఉంది. యోగం అని దానికి పేరు. సాధారణంగా దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం మనం. వైధృతి, దానికి ఫలం ఏం చెప్తుంది పంచాంగం అంటే, వేరే జన్మ లగ్నం కూడా వైధృతితో ముడిపెట్టి చూడాలి. వైధృతికి స్వభావం ఏమిటంటే హింస, ఇతర రాష్ట్ర వంచన, క్రూరకరం. ఇది పంచాంగం చెప్తోంది. వైధృతికి violence, then getting cheated by a neighbor king అని దాన్ని చాలా చెప్తున్నాను. మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. 62లో అదే జరిగింది. ఇతర రాష్ట్రముల వల్ల వంచన అని, ఇతర రాష్ట్ర వంచన అని చెప్తుంది. ఎక్కడో సంఘర్షణ ఒకటి ఉంటుంది, దానికి మనం ఎంత ప్రిపేర్ అవుతామో అంత క్షేమం. ఎంత అన్ప్రిపేర్డ్గా ఉంటామో అవతలి వాడికి అంత క్షేమం. అమూల విషయాలే. ఇది వైద్యుడి యొక్క స్వభావం. ఇంకా ఈ కాలం ప్రారంభించినప్పుడు ఈరోజు బుధుడి యొక్క దశ మొదలైంది. ఈ బుధుడు నీచులో ఉన్నాడు. తృతీయంలో ఈనాడు ప్రారంభ జననకాల మహాదశ అని రాస్తానని, అలాగే ఈ సంవత్సరంలో 120 సంవత్సరాలు విభాగం ప్రపోర్షనట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే బుధుడు యొక్క దశ శేషం ఇప్పుడు ఉంది. ఈ బుధుడు నీచులో ఉన్నాడు. బుధుడు నీచులో ఉంటే వాట్ ఈస్ దిస్ మెర్క్యూరీ డెబిలిటేటెడ్ ఇస్ ది రూలర్ ఆఫ్ ది దశ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. మెర్క్యూరీ రూల్స్ commerce, trade, currency, banking, law, printing, publication. These are the subjects ruled by Mercury. So, ఈ జరిగిన ఫలితాల్లో, రాబోయే ఫలితాల్లో లా, కోర్ట్స్ అండ్ కామర్స్ అండ్ ట్రేడ్ అండ్ కరెన్సీ విల్ ప్లే ది వైటల్ రోల్. దాన్ని బట్టి ఈ ఫలితాలు వస్తాయి. దాంట్లో ఆ సబ్జెక్ట్స్ ఏదో ఒక సబ్జెక్ట్ రావాలి, కాంట్రవర్సీకి ఏదో ఒక కారణం ఉండాలి. అది ఆ బుధుడు కారణంగా అది త్వరగానే వితిన్ 1 or 1.5 months లోపలే బీజాలు పడతాయి భవిష్యత్తులో. ఆ డిసెంట్కి ఆ కారణాలు, ఆ సబ్జెక్ట్స్ని బట్టి వైరుధ్యం, స్ప్లిట్టింగ్ వస్తుంది. ఇంకొక సబ్జెక్ట్ ఉంది మెర్క్యూరీకి, ప్రెస్ నీచంగా ఉండడం చేత నీచ ఫలితాలు, వాళ్ళ ఎఫెక్ట్స్, వాళ్ళు రాసిన ప్రెస్ యొక్క ఎఫెక్ట్స్ ఏమిటంటే నీచంగా ఉంటాయి. అయితే ఉదాహరణకి ఏమిటి, పోయిన సంవత్సరం ఒక వ్యక్తిని నానా దూషణ చేసి పరమనీచుడిగా చిత్రిస్తూ రోజు రాత్రి పగలు రాక్షసుడి వలె చిత్రించారు ఒక నాయకుడిని. దాని ఫలితంగా ఆ నాయకుడికి విదేశీ నుంచి అవమానం వచ్చింది. అది ఎవరు చేసింది? వాళ్ళు చేసిన అవమానం కాదు, మన కారణంగా చేసింది, మన రాతల వల్ల. ఈ రాసేవారంతా కూడా ఇన్వెస్టిగేట్ చేసి సత్యాన్వేషణ చేశారా? ఈజ్ ఎవరీ రైటర్ ఇన్ ది పేపర్ ఇన్వెస్టిగేటింగ్ ఎనీథింగ్ పర్సనలీ? డస్ హీ నో ది ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్స్ అబౌట్ ఎవ్రీ ఇన్సిడెంట్? హౌ ఈజ్ హీ రైటింగ్? హీ ఈజ్ రైటింగ్ వాట్ హీ వుడ్ లైక్ టు రైట్. అది అలాంటి నెగిటివ్ యాటిట్యూడ్ ప్రెస్ వల్ల వస్తాయి. ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ జరిగింది. చంద్రుడు ఉత్తరాభాద్ర చివర రేవతి ప్రారంభం అవుతుంది. అప్పుడే ఒక లగ్నం ప్రారంభం అవుతుంది. అసలు సంవత్సరం ప్రారంభమే అది. ఆ చంద్రుడు బుధుడితో క్లోజ్గా ఉన్నాడు. చంద్రుడేమో మనఃకారకుడు. మూన్ రూట్స్ అవర్ మైండ్స్. Mercury is described as the son of the moon. And also one more thing, shameful thing, is the illegitimate son of the moon. వై ఇలాంటి కథలు ఎందుకు రాస్తారని అంటే లక్షణం మీకు తెలియడానికి వస్తాం. ఆ గ్రహం యొక్క స్వభావం ఎలా ఉండదో మీకు ఎలా చెప్తారు లేకపోతే. ఆ చంద్రుడు బుధుడు కలిసినట్టు చేత మైండ్ ఆఫ్ ది కింగ్స్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఓన్లీ బై నెగిటివ్ information, negative thoughts, negative suspicions, suspecting the right man, believing the wrong man, trusting the wrong man. ఇట్లాంటివే దొరుకుతాయి. ఇవి
ఇది ప్రభుత్వం యొక్క నడక మీకు స్థూలంగా సూచన వచ్చింది. సెప్టెంబర్ అక్టోబర్లో దీని ఫలితాలు ఉంటాయని కూడా ఎదురు చెప్పాను. ఇంకా దశమంలో కేతు దశమేమో రాజస్థానం, కేతువేమో మోక్షకారకుడు. ఏదైనా ఉన్నది పోతే దానికి కేతువు కారణం. మనం నిలబడి ఉండగా మన పర్సు పోయిందంటే ఆ క్షణానికి కేతువు కారణం. అలా ఉండాలి. జ్యోతిష్ శాస్త్రం అనుక్షణము అన్వయించుకోవడం. ఆ గ్రహం ఆ పని చేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సమయంలో పనిచేస్తుంది. అది దశమస్థానం ఏమో రాజస్థానం, అక్కడ కేతు ఉండడం చేత లైక్లీహుడ్ ఆఫ్ లాస్ ఆఫ్ థ్రోన్. ఈ మకర లగ్నంలోని ఈ సమయం పుట్టినవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, రాజు. ఈ మకర లగ్నంలో వాడి జాతకం ఉందనుకోండి. ఒక సపోజ్ ఈజ్ అబౌట్ 50 years కింగ్ వాస్ బార్న్ ఇన్ దిస్ మకర లగ్నం. దిస్ ఇయర్ హీ విల్ ష్యూర్లీ లూజ్ హిస్ కింగ్డమ్. ఈ సంవత్సరం యొక్క ఎఫెక్ట్ అలా ఉంటుంది. మొత్తం మన జాతక ఫలాలు మనకు వస్తూ ఉండగా ఆనాటి కాలచక్రం యొక్క ప్రభావం మనకు ఎక్కువగా ఉంటుంది. అందుకనే జాతకానికి అతీతమైన శక్తులు మన మీద పనిచేస్తూ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ అవర్ ఓన్ destiny and personal horoscopes working in our matters, the universal planetary forces also have a positive effect on the individual, which is more powerful than the individual's own horoscope. మనకు ఉండేటటువంటి శుభాశుభాలు ఈ ప్రపంచాన్ని కరెక్ట్ చేస్తాయా లేవు మనకిస్తాయి. ప్రపంచానికి ఏదో ఒక శక్తి ఉన్నప్పుడు, అది సునామీ ఉంది, ఏదో పాపం 10,000 మంది చచ్చిపోయారు, లక్షలు పోయినారు చాలా మంది. వాళ్ళందరి జాతకాల్లోనూ ఆ రోజు మృత్యువులే లేదు. ప్రపంచానికి ఉండేటటువంటి ఉత్పాతాలు, పెద్ద మహాఫలాలు, 9 గ్రహాలు కలిసి ప్రపంచాన్ని ఎలా నడిపిస్తాయో, హ్యూమన్ ఎక్స్పీరియన్స్ రిజల్ట్ ఆఫ్ హిస్ ఓన్ హారోస్కోప్ ఈస్ a minuscule part of the universal forces. So everything is not necessarily going to take place in accordance with the horoscope. Horoscope modifies. It is his own personal center of his universe. కాబట్టి లగ్నానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా బృహస్పతి న్యాయాధిపతి అని చెప్పాం. గురు దశ బాగా ఉండి, గురువు బాగా మంచి దశమ స్థానంలో ఉంటే జడ్జి అవుతారు మనుషులు. దే బికమ్ జడ్జెస్. Jupiter is responsible for elevation to the bench. If the Jupiter is very well placed, he will be a good judge. But he gives it for good or bad. So కన్యా రాశిలో ఉన్నాడు. కన్యా రాశిలో ఉండేటువంటి నక్షత్రం హస్త నక్షత్రంలో బృహస్పతి ఉన్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ది ప్లానెట్స్ ఆర్ నాట్ all powerful to give anything that they would like to give. No, they have no choice. They transfer to the results of our karma of the past into our present experience. Our past karma is converted into present day experience, and these are the agents. How can a planet be ruling the karma and karma phalam? That is because gods are presiding over those planets. Planets are not physical bodies in the heavens. They are presided over by gods also. Who are the gods? A part of the Almighty. Like every officer, every corner of the country is part of the king. So ఆ అధికారంలో అవి ఉన్నాయి. ఈ హస్త నక్షత్ర సవిత్ర దేవత అధిపతి రవి. అయితే ఏమిటంటే అన్నిటికీ రవి అంటాం, ఒక చోట పురుషుడు అంటాము కాదు. అంటే ఏమిటంటే ఒకే గ్రహం ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది ఒక్కొక్క సందర్భంలో. ఎలాగంటే ఒక ఆయన ఉద్యోగం చేస్తున్నారు. ఆయన వాళ్ళు చాలామంది ఆయన కలెక్టర్ గారు అంటారు, ఆయన భార్య మా ఆయన ఉంటుంది, కొడుకులు మా నాన్న అంటారు, తండ్రి గారు మా వాడు అంటారు. అన్ని పేర్లు ఉన్నాయి ఒక మనిషికి ఆయా సందర్భాన్ని బట్టి. పురుషుడు వేరు, రవి వేరు,
సూర్యుడు వేరు, ధాతులను సూర్యుడు వచ్చాడు. తేజస్వి రవి, అలాగే పూష ఒక్కొక్క ఫలాన్ని ఇచ్చేవాడు. అంటే అమ్మవారి ఇది శివుడి యొక్క నామాలలో పూషదంతా భిదయ నమః అని ఒక మాట ఉంది. అంటే సూర్యుని యొక్క పళ్ళు ఒడగొట్టినవాడు అని అర్థం. అక్కడ ఆ నామం అలా ఉంది. అక్కడ పూషశబ్దం ఎందుకు వాడారు? కొన్ని సూర్యదంత భిదయ నమః అనొచ్చు కదా, పూషదంత భిదయ నమః ఎందుకని ఆ వీరభద్రుడి పేరులో శివుడి పేరుతో అంటే ఆ సందర్భంలో అధర్మాన్ని సపోర్ట్ చేయడానికి అక్కడికి వచ్చాడు దక్ష యజ్ఞంలో. అందుకని పళ్ళు పోయి, అందుకని సూర్యుడికి పాయసం నైవేద్యం పెడతారు. కరకరలు పకోడీలు పెట్టకూడదు. నాకు పండ్లు లేవు ఆయనకి. మెత్తగా పాయసం వండి మింగేయాలి, నోట్లో పెట్టుకుంటే మింగేయాలి. అందుకని అప్పుడు వాళ్ళు లేరు, దంతాలు కట్టేవాళ్ళు. So there was no dentist in those days, and the sun god lost his dentures. Then he misbehaved with the Lord during the Daksha Yajna times. Purana is a case law. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, శాస్త్రాలు ధర్మాన్ని గురించి చెప్తాయి కానీ ఇది అవుతుందని నమ్మకం ఏమిటంటే అంటారు. పురాణం చదువు తెలుస్తుంది. దాన్ని బట్టి సత్యం తెలుసుకోవాలి. మరి ధర్మాధర్మాలు నమ్మకం లేదంటే పురాణంలో ఏం జరుగుతుంది? అధర్మం చేసిన వాడు ఎలా ఉండేవాడు, ధర్మం చేసిన వాడు ఏం చేశాడు, అధర్మాన్ని సపోర్ట్ చేసిన వాడు ఏమైనాడు, ధర్మాన్ని సపోర్ట్ చేసిన వాడు కష్టపడ్డా చివరికి ఏమైనాడు, అది కేసులా. ఇప్పుడు కూడా అదే వర్తిస్తుంది ఈరోజు కూడా. దానికేం పెద్ద దూరం వెళ్ళక్కర్లే. ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూనివర్సల్ లా, అది పురాణం. అట్టి పురుషుడు బుధుడికి ఇక్కడి ఈ నక్షత్రానికి అధిపతిగా ఉన్నాడు. ప్రభుత్వంలో సూర్యుడు ప్రభుత్వానికి రాజకీయ గ్రహం అంటూ ఉంటాం. రాజకీయ శబ్దానికి అక్కడ అర్థం పాలిటిక్స్ అని కాదు, రూలింగ్ అని అర్థం. రాజకీయ గ్రహం అంటే రూలర్షిప్ ఎలిమెంట్ ఉన్నట్టు గ్రహంగా అర్థం. మనం రాజకీయం అనేది పాలిటిక్స్ అనే మాటలో వాడుతుంది. రాజకీయం అంటే రాజకీయ సంస్థ అని పెట్టారంటే పొలిటికల్ సంస్థ కాదు, ప్రభుత్వ సంస్థ అని అర్థం. రాజకీయ కళాశాల అక్కడ నార్త్ ఇండియాలో అలాగే రాస్తారు, అంటే పొలిటికల్ స్కూల్ అని కాదు, గవర్నమెంట్ స్కూల్ అని అర్థం. అలాంటి రాజకీయానికి సూర్యుడు గ్రహం. ఆ పరిస్థితి అలా ఉంది. అష్టమాధిపత్యం వచ్చింది. పైగా అతనికి ఈ లగ్నానికి ఉచ్చులో పెడుతున్నాడు అంటే ఇనీషియల్గా రాబోయే 3 monthsలో అధర్మానికి బాగా స్ట్రెంగ్త్, చాలా బలం వస్తుంది, మిస్బిహేవియర్ ఎక్కువవుతుంది. ఇవన్నీ చేస్తారు ప్రభుత్వం. దానివల్ల ఈ సెప్టెంబర్ అక్టోబర్కి ఇప్పుడు విత్తనం ఆడితే కదా పంట 6 నెలల తర్వాత పూసుకోవడం. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. తర్వాత ఈ శని ఇందాక చెప్పుకున్న శని మళ్ళీ ఇప్పుడు ఏంటంటే నక్షత్రాలు చెప్పి నక్షత్ర పైన దేవతలు ఉన్నవారే వాళ్ళ విషయం కూడా మళ్ళీ చెప్తున్నాను, రిపిటేషన్. అందుకని పునర్వసు, అదితి. అదితి దేవతల తల్లి. కశ్యప ప్రజాపతి. ప్రజాపతి అంటే ఈ సృష్టికి సంతానాన్ని కన్నవాడు అని అర్థం. ప్రజాపతిని కన్నవాడు బ్రహ్మ కాబట్టి ఆయన తాత అంటాం. వీళ్ళు ప్రజాపతులు, బ్రహ్మ తాత, ఆయన కొడుకులు వీళ్ళు సంతానాన్ని కన్నారు. అది మనం కాబట్టి పితామహుడు అని ఆయన పేరు బ్రహ్మకు. పితామహుడు డైరెక్ట్గా కనడు, కన్నవాళ్ళని అంటాడు అంతే కదా. తాత అంటే అది అర్థం. బ్రహ్మదేవుడు డైరెక్ట్గా సంతానానికి అనేవారిని కన్నాడు, ప్రజాపతిగా తండ్రి ఆయన. ఇక్కడ ఈ పునర్వసుకి అదితి, అధిదేవత. అదితి అంటే మంచి వాళ్ళని కనేటటువంటి శక్తి అని అర్థం. అంటే ఇది మదర్ ఆఫ్ రైచియస్ చిల్డ్రన్, అది అదితి. ఇక్కడ ఈ పునర్వసులో ఉండేటువంటి శని 2 సూచనలు చేస్తున్నాడు. దుస్వభావరాశి కాబట్టి ఇదివరకు ఈ ప్రపంచంలో పుట్టి ఉన్నటువంటి ఉత్తములు ఎవరైతే ఉన్నారో వారికి వారి పక్షం ఉంటుంది, ఈ లగ్నాధిపతి ఉంటాడు. లేదు ఈ సంవత్సరంలో భవిష్యత్తులో
సుమారు 20-22 సంవత్సరాల లోపలే లోకాన్ని సరిదిద్దగలిగిన మహాత్ములు ఇప్పుడు పుట్టాలి. ఇదో అదో అవచ్చు, రెండు కూడా కావచ్చు. అందువల్ల ఇది జనరల్గా లోకంలో భారతదేశంలో ఉన్న కథ అందరికీ తెలుసు. ఎవరు ఏ పార్టీకి ఓటు వేసినా లోకం సుఖంగా ఉండాలని కోరుకుని వేస్తారు. అది వాళ్ళు ఆ పని చేశారో లేదో మళ్ళీ చూసుకోవాలి. అదే మన ప్రజల దగ్గర తమాషా. నేను వీళ్ళకి ఓటేశాను, ఏం చేస్తున్నాడు అని ఎవరైనా వాచ్ చేశారా 5 ఏళ్ళు? తను ఓటు వేసిన మనిషి ఏం చేస్తున్నాడో చూచారా? అదే లోపం. నేను వీళ్ళకి ఓటు వేశాను, వీళ్ళు ఇలా చేస్తున్నారు ఏమిటో వెళ్ళి అడగాలి. అది పౌరం. ఆ శని ఆ పౌరులకు కారణం, ప్రజా బాహుళ్యానికి శని కారణం. కాబట్టి ప్రజలకి షష్ఠ స్థానంలో ఉండేటువంటి లగ్నాధిపతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల ఉద్యమాలకి కారణం అవుతాడు. పునరుస నక్షత్రంలో ఉండడం చేత ప్రజల ఉద్యమాలు, పీపుల్స్ మూవ్మెంట్ అగేన్స్ట్ ది గవర్నెన్స్ అండ్ ది గవర్నమెంట్ లీడర్స్ ఇన్ ది గవర్నమెంట్, దట్ విల్ లీడ్ టు జడ్జ్మెంట్స్ ఇన్ కోర్ట్స్, దట్ విల్ లీడ్ టు వైలెన్స్ ఇన్ ది మీన్వేల్, దట్ విల్ లీడ్ టు చేంజ్ ఇన్ ది గవర్నమెంట్. ఇది కథ. అన్నీ అన్వయించుకోవాలి. అన్ని అక్కడ పూలు పోస్తే సరిగా మాల పట్టుకోవాలి. ఇవన్నీ ఎలిమెంట్స్ అన్నీ అన్వయం చేసుకోవాలని నా ఉద్దేశం చెప్తాను. ఇక పోయిన సంవత్సరం చాలా సంవత్సరాల నుంచి ఎన్నడూ మనం ఎరగనటువంటి భూకంపాలు వచ్చాయి. ఇదివరకు భూకంపాలు అంటే భూమి చెల్లిస్తుందని, ఇప్పుడు భూమి సముద్రం కింద ఉన్న భూమిని కలిసింది. దానికి కారణాలు ఉన్నాయి. రాహు యొక్క స్థితి, కేతు యొక్క స్థితి, వాటికి మధ్యని ఉన్న 2 గ్రహములకు సంపత్తి, అవన్నీ చూస్తే ప్రళయాలు జరిగాయి. ది ఫ్లోర్ ఆఫ్ ది ఓషన్ షుక్. Hitherto we have not heard during our lifetimes, at least this generations. We have seen only earthquakes, but this is an ocean quake. Floor of the ocean moved, triggering disturbance of element of water, lapping up of life on the shoreline. The same element ఇది ఈ సంవత్సరం కంటిన్యూ అవుతుంది. అదే గ్రహస్థితి సూచన, అదే లక్షణాలు అలాగే ఉన్నాయి. తాత్కాలికమైన గ్రహ సంపత్తి మారుతున్నా శాశ్వతంగా లాస్ట్ ఇయర్ ఏదో వచ్చిందో అదే లక్షణాలు కనిపిస్తుంది. సో ఎర్త్క్వేక్స్ పాసిబిలిటీ ఉంది. ఎక్కడా అనద్దు, ఎక్కడెవడికి తెలుసు. ఎర్త్ అంతా ఒకటే, ఎక్కడైనా కావచ్చు. లేదా వరుసగా వడ్డించుకుంటూ పోవచ్చు. ఈ సముద్రం తర్వాత ఆ సముద్రం, ఆ తర్వాత ఆ సముద్రం, ఏదో స్కీమ్ ఫాలో అవుతుంది. తెలియదు. ఇవన్నీ అంత పిన్ పాయింట్ కానీ చాలా పెద్ద రీసెర్చ్ కావాలి. నాలాంటి వాడికి ఉండినటువంటి శాస్త్రీయ జ్ఞానం సరిపోదు, దానికి చాలా కావాలి. అందుకని దాని జోలికి వెళ్ళాలి. ఎందుకంటే రిస్క్ తీసుకోకూడదు. ఏదో ప్రిడిక్షన్ ఇచ్చి విన్నవారే హాయిగా విడిపోతారు. ప్రిడిక్షన్ ఇచ్చిన వాడికి ఎంత రిస్క్. ఇది ముఖ్యం. తర్వాత ఇంకొక విషయం, భారతదేశం యొక్క సౌభాగ్యం, సంస్కృతి అదని ఇందాక చెప్పినటువంటి వంచన, ఇతర రాష్ట్రముల వల్ల వంచనని ఆ యోగంలోనే చెప్పారే. యోగం సూచిస్తుంది కానీ అది ఇవ్వదు. ఏదో గ్రహం వచ్చి ఇవ్వాలి. యోగంలో ఫలం ఉంటుంది, నిర్దేశించిన ఫలం. ఏదో గ్రహం ఇవ్వాలి. ఆ గ్రహం ఎప్పుడు ఇస్తుంది అదంతా క్యాల్కులేషన్. సాధారణంగా అక్టోబర్, నవంబర్లో దసరా పూజలు, అమావాస్య. లాస్ట్ టైం మరి అమావాస్యనే ఉత్పాతాలు జరిగాయి. పూర్వం 100 ఏళ్ల క్రితం బందరు ఉప్పెన జరిగింది. కృష్ణా జిల్లాలో బందరు పట్టణం దీపావళి అమావాస్య రాత్రి సముద్రంలో మునిగింది. రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు దీపావళి నైట్ ఆఫ్ దివాలి, ది సునామీ, ది sea lapped up the Krishna coast, particularly the Masilighattam town. 33,000 people died. 33,000 మంది చచ్చిపోయారు. దీపావళి నాడు జరిగింది. కిందటి దీపావళి నాడు కూడా ఏదో అలాంటి జరిగింది. అదో అలాంటివి జరిగినాయి.
దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే దేశానికి హానికరమైనటువంటి కార్యాలు కూడా జరుగుతాయి. రెండు రకాలు ఉంటాయి. ఆల్ హ్యూమానిటీ ఈజ్ సఫరింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ. Man-made troubles dominate our life. Man-made troubles are our day-to-day experience. There is nothing like God-made or nature's fury. Nature's fury is once in a way. It is furious like a bad mother-in-law every day. How can we exist? Once in a way. ఇప్పుడు అవుతుంది. అలాగే జరిగింది అప్పుడు. అది 100 years అయింది. అలాంటి పరిస్థితి మనం వచ్చింది కూడా. నాకు లెక్క చూస్తే ఇది ఈసారి అప్పుడేమో ఒకటి సముద్రంలో ఉప్పెన అన్నారు, ఇదేమో సునామీ అన్నారు. అంటే భూకంపం వల్ల వచ్చింది. ఇది ఇలాంటి ఉత్పాతాలు మళ్ళీ ఆ టైంలోనే కలిసి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి మతాచార్యులకి చాలా చెడ్డదని అప్పుడు చెప్పుకున్నాం. ప్రపంచంలో అత్యధిక సంఖ్య కలిగినటువంటి మతం క్రైస్తవ మతం. దాని అధిపతి అయినటువంటి పోప్ గారు మననే పరమపదించారు. అది గ్రహస్థితే. అంటే మరి ముందు సంవత్సరం పోవచ్చు కదా, ఈ సంవత్సరం ఇండికేషన్ ఉన్నప్పుడే పోయినారు కదా. జ్యోతిష్ శాస్త్రానికి ఒక అర్థం ఉందని అర్థం. అలాగే మతాచార్యుడు మన దేశంలో అనుకోని నీచమైనటువంటి అభియోగాలకు గురైనాడు. అది ఒక ధనం కాదు, మరి పదవి కాదు, రాజకీయం కాదు, హత్య. పరమ నీచుడు చేసేటువంటి పని నీచత్వం ఒక పరమోత్కృష్టమైనటువంటి అత్యున్నత స్థానంలో ఉండే మహాత్ముడికి వెళ్ళింది. అది హత్య రోజు జరుగుతూనే ఉంటాయి, దానికి ఎవరిని అరెస్ట్ చేస్తూ ఉంటారు. జరగకపోతే మనుషులకి పని ఉంది, వేరే ఇది చూసుకుంటూ ఉంటారు. రాజకీయం హత్య, లేకపోతే కుటుంబ కలహాలు, మరొకటి ఇంటేదో ఉంటారు. అది చాలా విచిత్రమైనది. అట్లాంటి అభియోగం ఒక అత్యుత్తమైన వ్యక్తి మీద రావడానికే ఈ బృహస్పతి శని లాస్ట్ ఇయర్ కారకులైనారు. ఆ గ్రహస్థితి ఇప్పుడు అలాగే నడుస్తుంది. వాళ్ళు వెనక్కి ముందుకెళ్ళి వక్రించి రుజుగతిలోకి వెళ్ళి దే ఆర్ కంటిన్యూ సేమ్ స్టోరీ. అయితే దీనికి భరోసాగా ఉండాలి కదా. ఏదో దే మస్ట్ బి ఎన్ ఎండ్ టు దిస్. ఇందాక చెప్పిన ప్రభుత్వాల యొక్క చేంజెస్తో పాటే వీళ్ళకు కూడా మార్పులు వస్తాయి, మంచి మార్పులు వస్తాయి. అంతే. దాని వాళ్ళు ఉన్నవాళ్ళు మనసు మార్చుకోవడం చేత కాదు, ఉన్నవాళ్ళు మారడం చేత వస్తుంది. తేడా ఉంది చాలా. అన్నీ కనబడుతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అవన్నీ కొన్ని ప్రకృతి వైపరీత్యాలు విప్లవాలు, కొన్ని మనుషు విప్లవాలు, కొన్ని బాధలు అన్నీ ఉంటాయి. కొన్ని రాబోయే కొన్ని సంవత్సరాలకి సరిపడ్డ సూచనలు కొన్ని ఉన్నాయి ఇందులో. అంగారకుడు శనిని చూడడం, శని అంగారకుడిని చూడడం, వైలెన్స్ ఇన్ ఎన్ అన్ప్రెసిడెంటెడ్ స్కేల్. ఇలాంటిది గుజరాత్లో జరిగింది 2-3 ఏళ్ల క్రితం. శని అంగారకుడు పరస్పర వీక్షణలోనే జరిగింది. ఒక భయంకరమైన అధర్మం, హత్య తాండవించడం, దాని ప్రతిక్రియ తాండవించడం. ఒకటి ట్రిగర్. దాన్ని మన ధార్మిక దృష్టి ఎలా ఉంటుందంటే, వాళ్ళు అవతలవాడు వీడిని చంపితే చంపాడయ్యా, అయితే మళ్ళీ చంపమనుందా అంటారు. సామాన్యమైన న్యాయం అది తన దాకా రాకూడదు అంతే. అది గొప్ప న్యాయ దృష్టి, న్యాయవేత్త. తన ఇంట్లో కొబ్బరికాయ ఎత్తుకుపోయినా వీధి చివరి దాకా తల్లి కొడతాడు వాళ్ళు. ఇంకోటి చంపితే మాత్రం ఏంటి, చంపేసారి అయిపోయింది, వాడికి గుర్తు చేయొచ్చు, శిక్ష వేయచ్చు, కానీ మళ్ళీ చంపుతారయ్యా. ఇలాంటి బకర భాష న్యాయానికి ఆ మహాపండితులు ఇంకా ఉంటారు, భవిష్యత్తులో కూడా ఉండబోతున్నారు. ఈ బృహస్పతి త్వరలోకి వృశ్చికానికి వెళ్ళిన రోజుని న్యాయంగా వినపడుతుంది మనకి. అది ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది. ఆ సంవత్సరం ఎలా జరిగిందో అంగారకుడికి శని పరస్పర వీక్షణ ఇప్పుడు కూడా ఉండడం చేత ప్రపంచవ్యాప్తిగా చాలా వైలెన్స్ ఉంటుంది. గల్ఫ్ స్టేట్స్, ఇరాన్, ఇరాక్ భూకంపాలు, క్వెట్టా మొదలైనటువంటి నార్త్ వెస్టర్న్ ఏరియాస్ ఆఫ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, జపాన్,
సరే, ఇండోనేషియా మీకే తెలుసు, నేను చెప్పక మీరే ప్రిడిక్ట్ చేస్తున్నారు. అదొకటి. ఇండోనేషియా ఇలాంటివన్నీ కూడా బాగా ఎఫెక్ట్ అవుతాయి. ఇదేమిటంటే ఈసారి లగ్నాధిపతి ఈ నక్షత్ర, నీకు శని అని చెప్పాను, పునర్వసంలో ఉన్నాడు లగ్నాధిపతి అని. ఆ నక్షత్రం కర్కాటక రాశిలో ప్రవేశించడం కొద్ది రోజుల్లో. కర్కాటకము జలతత్వ రాశి. దీన్ని బట్టి సదర్న్ హెమిస్ఫియర్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ బై ఎలిమెంట్ ఆఫ్ వాటర్ అండ్ ఎర్త్. సదర్న్ హెమిస్ఫియర్ ఈజ్ వెరీ సీవియర్లీ ఎఫెక్టెడ్. ఇట్ మే ఈవెన్ రిజల్ట్ ఇన్ ది డిసపియరెన్స్ ఆఫ్ స్మాల్ ఐలాండ్స్. కొన్ని ద్వీపాలు పోతే పోవచ్చు కూడా శాశ్వతంగా. ఇవన్నీ తర్వాత అంగారుడికి శనికి ఉండే పరస్పర సంబంధం, దాన్ని బట్టి వార్స్. అంతేకాక మేజర్ పవర్స్ లూజింగ్ ది బ్యాటిల్స్ ఎగెన్స్ట్ ఏ మైనర్ పవర్. అక్కడ దైవం కనపడుతుంది. ధర్మాధర్మాలు అలా ఉంచండి, పెద్ద చిన్న. అంటే ఓ పెద్ద పులి ఓ నక్కను చూసి పారిపోయే స్థితి రావడం, అలాంటి విపరీతాలు జరుగుతాయి ఈ సంవత్సరం. సర్ప్రైజింగ్గానే ఉంటాయి రాజకీయ పరిణామాలు. ఈ స్తంభన ఒకటి 6 నెలలు ఒకే చోటు ఉండిపోవడం అంటారు. అంటే ఒకరోజు ఇన్సెండియరిజం అంటాం దాన్ని. Violence once started in a particular sphere, it continues for more than 6.5 months. That violence takes a heavy toll of life, property and civilization. Violence destroys civilization. Violence destroys life. ఈ రెండు ఈ సంవత్సరం కనబడుతుంది. మనం ఇవన్నీ అనుకున్నాం. దీని అన్నిటికీ ఒక సూత్రం, అన్నిటికీ ఫైనల్ ఏమిటంటే దేవతలకి గురువు అయినటువంటి బృహస్పతి, జడ్జ్ న్యాయాధిపతి అయినటువంటి బృహస్పతి కన్యారాశిలో ఉన్నప్పటికీ మకర లగ్నాన్ని చూడడం ఒకటి. దీని ఇండికేషన్ అంతా సహజంగా దాని అంతటికి బాగుపడుతుంది కాదు. ఎవరైతే ధర్మాన్ని నమ్ముకొని, ఈశ్వరుని నమ్ముకొని, ధర్మం కోసమని, ఆత్మరక్షణ కోసమని భగవంతుని వేడుకుంటారో వాళ్ళకి విశ్వాసం పూర్తిగా కలిగేంతగా వెంటనే ఫలాలు కలుగుతాయి. భగవంతుని ఇవాళ అడుగుతాం, ఆ రోజు రాదు, పై సంవత్సరం వస్తుంది ఫలం. అప్పుడు అడిగాను, చాలా ప్రార్థించాను, ఇవ్వలేదంటాను. ఇప్పుడు జరిగిన ఫలం దాన్ని అనుకోకుండా దాని అంతా జరిగింది, నేను కష్టపడ్డాను కాబట్టి వచ్చి ఉంటాను. సత్ఫలానికేమో తన ప్రయోజకత్వం, దుష్ఫలాలకేమో ఇంకెవరో నేరం. ప్రార్థన దేవుడు వినిపించుకోలేదు ఇవన్నీ అంటూ ఉంటాడు. దేవుడి చిన్న చూపు చూశాడు, మనమే దేవుడిని చిన్న చూపు చూస్తూ ఉంటాం. ఈ విధంగా దేవుడు చిన్న చూశాడు అంటే అర్థం ఏంటి? ఉండదు కదా. ఆ దేవుడికి పేరు విశాలాక్షి, చిన్న చూపు ఉండనే ఉండదు. ఎప్పుడు అందరినీ చూసేది. లక్ష్మి అంటేనే అందరినీ చూసే వస్తుంది. ఎప్పుడు నిరంతరం అలాగా చూస్తూ ఉండేది అని అర్థం. లోపల మన కర్మని, మన ప్రతి జీవుడిని తన కర్మని, వాడి కర్మని, వాడి సుఖదుఖాన్ని, వాడి పూర్వజన్మని, ఈ భవిష్యత్ జన్మని కూడా ఉండే ఒక సాక్షి ఒకడు ఉంటాడు. అది వేష్టి, ఈశ్వరుని యొక్క వేష్టి స్థితి. ఏ జీవుడితో కూడా బయట నుంచి చూసేవారు లేరు, లోపల చూసేవారే ఉన్నారు. అతడే గవర్నర్, అతడే జడ్జ్, అతడే ఎగ్జిక్యూటివ్ అని కంటిన్యూస్. ఆ అంతర్యామిని ఎవరైతే నమ్ముకుని భగవంతుని ప్రార్థిస్తారో వాళ్ళు సుఖపడతారు, ఏం సందేహం లేదు. ఇక అంటే ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకి కేతు వచ్చాడు. కేతు మోక్షగారుడు అని చెప్పాం. అది కన్యారాశిలో ఉండడం చేత విమెన్ రూలర్స్ స్టాండ్ టు లూజ్ అని దాన్ని బట్టి వెంటనే ఫలం చెప్పచ్చు. విమెన్ రూలింగ్ ఎనీవేర్, they are not, their power is not safe, they can bound to lose. మొన్న ఒక భారతదేశంలో గొప్ప నాయకురాలు ఒక ఆవిడని నేను మీటింగ్లో నా పక్కన కూర్చుంటే చూసి మాట్లాడడం తటస్థించింది. ఆవిడ
ఒక మాట అంది, అసలు విమెన్ ఓన్లీ షుడ్ రూల్ దిస్ వరల్డ్. As long as somebody has to be a partner in the governance with women, it's not possible. Only women should rule. Then everything will be all right, because woman is basically a mother. Only kindness is there in her heart. How much of that kindness element is there in you personally? May I ask this question in private? And adigaru. I am a very angry woman. I don't tolerate anything. What is kindness then? వెంటనే మళ్ళీ 1 గంట తర్వాత నాకు గురుజీ आप जो पूछे हैं मैं फिर सोचा हूँ కొంచెం అమెండ్మెంట్స్. ఇలాగే ఉండదు అసలు. ఉమెన్ ఏమిటి, మ్యాన్ ఏమిటి, హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు ఎవరైనా అంతే. ఒకే కాలంలో భూమి మీద తాటకి నడిచింది, సీత నడిచింది. నడవలేదా అడవిలో? సీత నడిచింది, ఎంతో కష్టాలు పడింది సీత. తాటకి అప్పటికి చాలా ఆయుర్దాయం, చాలా కాలం షీ వాజ్ రూలింగ్. ఇద్దరు ఒక మాటే నడిచారు. స్త్రీ ఏమిటి, పురుషుని గుణములే ఉన్నాయి సృష్టిలో. శరీరాలకి స్త్రీ పురుష అంటాం మనం, అది మన దృష్టే. కానీ ఈ బ్రాండ్ చాలా మంచిది ఎప్పటికీ ఎవరికి చెప్పకూడదు, అలా ఏం లేదు. అందుకని అయినా ఈ సంవత్సరం చాలామందికి కొన్ని పెద్ద మేజర్ చేంజెస్ వస్తాయి. అశ్విని నక్షత్రంలో పుట్టినవారు, చిత్రా నక్షత్రంలో స్వాతి చిత్రా సంధిలో పుట్టినవారు, ఇద్దరు చాలా బ్యాడ్గా ఉంటే ఇప్పుడు మంచిది, ఇద్దరు చాలా మంచిగా ఉంటే 2 కింద పడ్డాం. చేంజ్ అంటే ఇదే. కాబట్టి ఎప్పుడు గత రోజులు చాలా బాగున్నాయి అనుకోను నేను, అవి బాగాలేవు, చేంజ్ కదా రావాలి. టు కాల్ ది పాస్ బ్యాక్ ఈజ్ హోప్ఫుల్. చేంజెస్ వస్తాయి. ఆ రాహుకేతు లక్షణాలు అలా ఉన్నాయి. మరి కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు కూడా అలాగే. దేశంలో మతాలు, రిలీజన్స్, ఫర్ స్పిరిచువాలిటీ Ketu is responsible. For religions, Jupiter is responsible. Jupiter being what he is, being placed where he is, some of the religions will become controversial. For example, the election of Pope, there is bound to be some controversy somewhere. That's what the planets, I am not wishing it, I am not thinking it, I am not predicting, not a person prediction. There is bound to be some political influences and things like that. కొన్ని మతములు ఇప్పుడు దేశంలో చాలా గౌరవంగా కొత్తగా పుట్టిన మతాలు కొన్ని వచ్చాయి కదా, వాటి జాతకం బాగలేదు. కొత్త సిద్ధాంతాలు, కొత్త దేవతలు, కొత్త మతాలు వచ్చాయి కదా. అంటే ఈ మధ్యన పుట్టినవి, ఈ శతాబ్దంలో పుట్టినవి, వాటికి కొంచెం ఏళ్ళు నడిచిన ఉంది. అవి ఎప్పుడు పెట్టాయో నాకు తెలియదు, కానీ అది కనపడుతుంది. అంటే ఏళ్ళనే 7.5 సంవత్సరాలు వాటి చాలా ట్రబుల్, చాలా మేజర్ చేంజెస్ వస్తాయి. ఆ గురువులు మారిపోతారు, ఎలక్షన్స్ కొత్త వస్తాయి, 2 స్ప్లిట్ అయిపోతాయి, అలా ఆశ్రమాలు ఇలాంటివి. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఎ రిలీజన్ ఈజ్ నాట్ ఎ స్పిరిచువల్ రిలీజన్, దిస్ బౌండ్ టు హ్యాపెన్. దేర్ ఆర్ 3 kinds of religions as I classified them. There is a spiritual religion, that is Hinduism. There is a political religion, that is Islam. There is a social religion, that is Christianity. If all these religions are going to work on their principles properly, the world would be a lot better. There can be a political religion, but morally sound politics. But that is not so. Politics can be loaded with morals, but morals cannot be loaded with politics. ఈ డిస్క్రిప్షన్ మీరు చూస్తారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ రిలీజన్స్. We thought this is a great religion in the last 60 years, 70 years, 50 years. Things will change. That dhamki, that is necessary for them, they will behave a lot better than before and stop mutual condemnation.
గైడ్ ది పీపుల్. మతాలు మధ్యన సంఘర్షణ, వారి మతాన్ని వీరి మతాన్ని వారు దూషించుకుంటూ, ఆ దూషించడమే తన మతం అనుకుంటున్నారు. తన మతంలో ఉండే గుణం చెప్పడం పోయి ఇంకొక మతాన్ని దూషించడమే ఉద్యోగం అనుకుంటున్నారు. అలాంటి విధానాల్లో, ఆ మతముల యొక్క విధానాల్లో కొన్ని చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ ఇందాక చెప్పినట్టు ఇదివరకు కనుక చెడుగా ఉంటే అది మంచిది, ఇప్పుడు చేంజెస్ వస్తాయి. అంటే రాహుకేతువులు 180 degrees దూరంలో ఉంటారు ఒకరికి, 2 బిందువులే అవి. దేర్ ఆర్ నో ప్లానెట్స్ లైక్ రాహు అండ్ కేతు, దే ఆర్ ఓన్లీ జంక్షన్ పాయింట్స్ ఇన్ దిస్ స్పేస్, బట్ దే హ్యావ్ సమ్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ లైఫ్. దట్ ఇస్ ది మోస్ట్ మిస్టీరియస్ సీక్రెట్ నోన్ ఓన్లీ టు ది వేదిక్ సేయర్స్, నోబడీ ఎల్స్. వేదంలో ఋషులకు మాత్రమే ఆకాశంలో అసలు లేని గ్రహం ఫలాలు ఇస్తుంది అని చెప్పడం, అంతకన్నా చిత్రం ఏమి కావాలి? ఉన్న గ్రహం ఈ ఫలం ఇస్తుందని అందరూ చెప్పారు. గ్రహంగా లేక ఒక బిందువుగా ఉంది, అక్కడ ఏమీ లేదు, స్పేస్ ఉంది, అందులోంచి ఫలాలు వస్తాయని చెప్పడం. దానికి 18 సంవత్సరాలు రూలర్షిప్ ఇచ్చారు రాహుకి. దీనికి ఏమైనా వెనకాల లాజిక్ ఎవరైనా చెప్పగలరా? కేతుకు 7 సంవత్సరాలు ఇచ్చారు, కలికి 4,32,000 సంవత్సరాలు ఇచ్చారు. ధర్మం బాగా నడిచే యుగానికి దీనికి 4 ఇంతలు ఇచ్చారు కాలం. అధర్మం ఎక్కువగా ఉండే యుగానికి చాలా తక్కువ టైం ఇచ్చారు. దీన్నే ఈశ్వరుని యొక్క స్వభావం అర్థం చేసుకోవడం అని అర్థం. ఈశ్వర అనుగ్రహుడు, ధర్మస్వరూపుడు, ధర్మపక్షపాత. శిక్షించినప్పుడు, అధర్మాన్ని శిక్షించినప్పుడు ద్వేషం లేకుండా శిక్షిస్తాడు, బాగు చేసినందుకు శిక్షిస్తాడు ఆయన. అందరికీ కూడా పాపం చేసిన వాడికి ఈశ్వరుడే దిక్కు, పుణ్యం చేస్తున్న వాడికి ఈశ్వరుడే దిక్కు, రాక్షసుడికి ఈశ్వరుడే దిక్కు, దేవతలకి ఆయనే దిక్కు. ఆ ఈశ్వరుని యొక్క తత్వాన్ని బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని మేజర్ రిలీజియన్స్లో ఒక కొత్త సిద్ధాంతాలు పుట్టడానికి ఈ రోజు నుంచి రాబోయే 3.5 సంవత్సరాల్లో వినూతనమైన కొత్త డిస్కవరీస్ ఇన్ రిలీజన్స్, చేంజెస్ ఇన్ ది స్టాండ్ దే టేక్ అబౌట్ దేర్ స్టేటస్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఆ చేంజెస్ వస్తాయి, రిఫార్మ్ మొదలవుతుంది. ఇంకా మనుషులు ధైర్యం అనేది ఒకటి, పాపం పుణ్యం ఇవన్నీ గుణాలు ఉంటాయి మనుషులకి. మామూలుగా మనిషి జాతి ఏ గుణాన్ని ఆశ్రయిస్తుందో అది చెప్తాయి ఈ గ్రహాలు. వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ది హ్యూమన్ సొసైటీ వుడ్ హ్యావ్ ఇన్ ది కమింగ్ ఇయర్, ది ప్లానెట్స్ ఆల్ పుట్ టుగెదర్, దే గివ్ ఎన్ ఇండికేషన్. దట్ ఇండికేషన్ ఈజ్ గ్రేటర్ రిలయన్స్ ఇన్ గాడ్, గ్రేటర్ బిలీఫ్ ఇన్ గాడ్, లెసర్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అంటాం, అది యారగెన్స్ లేకుండా ఉండాలి, కార్యదీక్షలో ఉండాలి. ఈశ్వరుడి కంటే నేనే శక్తివంతుని అనుకోవడం కాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే. ఎక్కడికున్నాడు ఈశ్వరుడు? ఆయన ఆయనది వాడు అన్నాడే, ఆయన ది మోనార్క్ ఆఫ్ ఆల్ సర్వే, ఐఎమ్ ఆర్డరింగ్ ది ఓషన్ టు స్టాప్ మిస్ బిహేవింగ్ అని రాదు అన్నాడు. పాపం అది వినలేదు, చాలాసేపు ఆ కింగ్ ఆర్డర్స్ ఇస్తూనే ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఆ విషయం తెలిసింది ఎందుకంటే అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, నువ్వు లేనప్పుడు, నువ్వు పుట్టక ముందు కూడా ఇక్కడ ఉండేది ఆ ఓషను, బహుశా అప్పుడు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారో తెలియదు, అవే అనుసరిస్తున్నట్టుంది. ఓహో అలాగా, ఇట్ స్టిల్ ఒబేయింగ్ మై యాన్సెస్టర్స్ అన్నాడు. ప్రభువుల అహంకారాలు అలా ఉంటాయి. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనుషుడు తన ఈశ్వరాధీనుడై ఉన్నాడనే విషయాన్ని చెప్పడానికి రిలీజన్స్ అందరూ ఏకం కావాలి. ఎక్కడో ఒక అగ్రిమెంట్, కామన్ మినిమం ప్రోగ్రామ్ అని పొలిటీషియన్స్ అంటూ ఉంటారు. రిలీజన్స్ మధ్య ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఇవాల్వ్ అవ్వడానికి ఫస్ట్ ఇయర్ ఇది. కొన్ని దానికి ముందు బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటేనే మినిమం కామన్ మినిమం ఏదో ఉంటారు ప్రోగ్రామ్. కామన్ మినిమం ప్రోగ్రామ్ రిలీజన్స్కి వస్తుంది. ఇప్పుడేమో అన్కామన్ మ్యాక్సిమం ప్రోగ్రామ్ ఉంది. వాటికి దే డోంట్ అగ్రీ ఆన్ మెనీ థింగ్స్, దే హ్యావ్ దేర్ మ్యాక్సిమం అడాసిటీ టు ఫాలో వాట్ దే బిలీవ్ ఇస్ ట్రూ. అది పోవాలి అంటున్నాను. సో ఈ విధంగా కొన్ని రిలీజన్స్ కూడా జాతకాలు మారుతున్నాయి. ఇంకా ఏదో చాలామంది అడుగుతారు, నాకెలా ఉంటుంది ఏమిటి, నాకేం తెలుసు, నాకెలా ఉందో నాకే తెలుసు, నాకే తెలియదు. గౌరీ చెప్పేది ఏమిటంటే భగవంతుని నమ్ముకుంటే ఎలాంటి ఆపదలు ఉండవు. ఒకవేళ ఆపద ఉంటే కూడా అది ఆయన చూస్తున్నాడు, చూస్తూ ఊరుకోవటం లేదు.
not watching, observing, not just looking at it neutrally. He is watching. He is not just watching but observing. And God leads your experience to a happy conclusion if you have belief in God. That is very necessary. సరే భారతదేశానికి నేబర్స్ వాళ్ళు వచ్చారు, అలాంటి ఇద్దరికి చెప్పాము, అవి ఉంటాయి. ఒక బార్డర్ వైలెన్స్ ఉంటుంది, ఒక పెద్ద రిలీజియస్ సైడ్కి మళ్ళీ లాస్ట్ ఇయర్ చెప్పినట్టు ఇప్పుడు కూడా ట్రబుల్స్ అవి ఉంటాయి. బట్ ది కమ్ టు ఏ కంక్లూషన్. దేర్ ఆర్ ఎనఫ్ రెయిన్స్ బట్ నాట్ ఈవెన్లీ స్ప్రెడ్. ఓ చోట అధిక వృష్టి, ఇంకో చోట అనావృష్టి. మొత్తం మీద అంతా కలిపి ఉంటే రెయిన్ఫాల్ బాగుందంటారు, కానీ చాలా చోట్ల అసలు ఉండదు, చాలా చోట్ల అధికంగా ఉంటుంది. మొత్తం టోటలీ సరిపోతుంది. అది తర్వాత ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ సంవత్సరం డిటీరియేట్ అవుతుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత బట్ రిఫార్మ్స్ స్టార్ట్ అవుతాయి ఎడ్యుకేషన్లో. మేజర్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ and wrong corrections made could be corrected. అది కూడా జరుగుతుంది ఈ సంవత్సరం. మనిషికి కావాల్సింది ధైర్యం. ఆ ధైర్యం ఇది మళ్ళీ ఉగాది నాటికి వ్యక్తులలో ఆత్మ స్థైర్యము, మనోబలము, ధర్మం మీద నమ్మకము, ఇవన్నీ ఈ సంవత్సరాంతానికి సామాన్య ప్రజలందరిలోనూ వస్తుంది. నాయకుల్లో కూడా చాలామంది మారుతారు. తర్వాత కొంత హైయెస్ట్ లెవెల్ జ్యుడిషియరీ జడ్జెస్ వాళ్ళకు కూడా మేజర్ ట్రయల్స్ ఉంటాయి. దే హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ట్రబుల్స్. ఇది ఒకటి కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ మాత్రం మేజర్ చేంజెస్ ఉంటాయి, కానీ బాగా స్ప్రెడ్ అవుతుంది. హై క్వాలిటీ ఎడ్యుకేషన్, హయ్యర్ రికగ్నిషన్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ అబ్రాడ్, బెటర్ రికగ్నిషన్ ఐ మీన్. సో ఇవన్నీ వస్తాయి. కేతుతో 14 రోజులు వ్యవధిలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రెండు కూడా వస్తున్నాయి. ఆ డేట్స్ మీకు 3rd October and 17th October there are 2 eclipses, solar and lunar. These eclipses are bound to create major troubles through angered nature. అంటే ప్రకృతికి క్రోధం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. అది అదే రోజు జరగాలని లేదు, కొంత తర్వాత కూడా జరగచ్చు. 2 గ్రహణాలు ఇదివరకు పూర్వం ఈ యుగ ప్రారంభంలో వచ్చాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వరుసగా వచ్చాయి. అంటే ఒక పూర్ణిమ నాడు చంద్రగ్రహణం, ఆ తర్వాత వచ్చిన అమావాస్య నాడే సూర్యగ్రహణం వచ్చింది. దాని ఫలితంగా మహాభారత యుద్ధం జరిగిందని భారతంలో రాశారు. ఇంకో కారణం కూడా ఉంది. దట్ వాజ్ ది షార్టెస్ట్ డ్యూరేషన్ బిట్వీన్ ది 2 eclipses ever experienced on the earth. Just before the Mahabharata war, one solar eclipse was followed by lunar eclipse within a span of 13.5 days. It was not even 14 days full. So that shortest duration between 2 eclipses is bound to destroy humanity, lead them to destroy themselves. That was Mahabharata prediction at that time. అలాంటివి వచ్చాయి. అంత షార్ట్ డ్యూరేషన్ కాదని నేను అనుకుంటాను. బట్ స్టిల్ బికాజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది మంత్ ఆఫ్ అక్టోబర్, ఇట్ ఈస్ బౌండ్ టు బి మోర్ డిస్ట్రక్టివ్ ఇన్ నేచర్. సో another one more important, southern pole ice cap, there will be movements in it. Some kind of a tremor would be starting in the southern polar ice cap region. So that is the catastrophe the whole earth is waiting for.
దక్షిణ ధ్రువం మీద ఐస్ క్యాప్ ఉంది. మిలియన్స్ ఆఫ్ స్క్వేర్ మైల్స్ ఏరియా ఉంది అది. ది థిక్నెస్ ఆఫ్ ది క్యాప్ ఈస్ మోర్ దాన్ 2 kilometers somewhere. 1 kilometer below the water, 1 above, even more somewhere. It's a very heavy dead load. It is bound to break. ఆ ఐస్ క్యాప్ ఎప్పుడో అది పగిలి కొంత అందులో భాగం సముద్రంలో పడి దానివల్ల మళ్ళీ సముద్రం నీరు తప్పొంగి ఇవ్వాలి. అదంతా ఈ సంవత్సరం జరగాలనే లేదు, కానీ అది మొదలవుతుంది దానికి కదలిక. ది ట్రెమర్స్ అండ్ ది మూమెంట్స్ ఇప్పుడు మొదలు. ఇట్ కెన్ స్టార్ట్ దిస్ ఇయర్ సమ్మర్. ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్ before 30 years from this year. That's a major catastrophe when borders between countries and states would not have any significance. People will realize that we are only one family, one human race. This is not Pakistan, that is not Afghanistan, this is not India, that is not Bangladesh, that is not United States, this is not Russia. There is only one earth. That realization can be given only by God through a physical shock. That is happening within 30 years. Please note, anytime it can happen. On that year again, these 2 solar eclipses will also take place. It's a matter of calculation, but this is for future. The clock will start ticking on the South Pole this year and Japan. Rivers, they are in a reversal trend. They are drying up. They are not flowing. They are not willing to bear more weight. అంటే some of the rivers will go totally dry. అస్సాం అక్కడ కూడా వాటర్ స్కేర్సిటీ వస్తుంది ఈ సంవత్సరం. అంటే చాలా రెయిన్స్ పొంగినా కూడా మళ్ళీ చేంజెస్ అందులో వస్తాయి. దేర్ డెర్త్ ఆఫ్ వాటర్ ఎలిమెంట్ ఈస్ గోయింగ్ టు బి ది మేజర్ ప్రాబ్లమ్. టూ మచ్ ఆర్ టూ లిటిల్, బికాస్ సన్ ఈస్ ప్లేస్డ్ ఇన్ పునర్వసు, దెన్ పుష్యమి, in Karkataka Rasi, in Jalatattva Rasi, and such calamities related to water will be taking place on a Monday in the star Hasta or Shravanam or Rohini. ఆ నక్షత్రాలు ఉన్నప్పుడు ఒక సోమవారం నాడు ఇది జరుగుతుంది. అది క్యాల్కులేట్ చేసుకోండి. సో element of water will be a great destroyer. Adokati. Then we have to think of crime control. మన దేశంలో మన క్రైమ్ కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు విదేశీ శత్రువుని కంట్రోల్ చేస్తామా? మన ఊళ్ళో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం చేత కాదు. ఐ విల్ కంట్రోల్ పాకిస్తాన్ అని అనుకోవచ్చా ఎవరైనా? So law and order is a very important thing that is usually ruled by Mercury, who is debilitated. There will be lawlessness and open street fights in some areas. It could happen near about Assam and northeastern states with violence. So failure of law and order is one indication. In the near future, in the few months coming, then that will be very much controlled by about November. From November things will be far better so far as law and order is concerned. Religious leaders చెప్పాను, రిలీజన్ గురించి చెప్పాను. ఏమో మీరు అంటున్నారు రిలీజన్కి మంచి రోజులు కాదంటున్నారు. ఐ వుడ్ ప్రిఫర్ టు బి ఏ నాస్తిక్ అని ఎవరైనా అన్నారనుకోండి. టెంపుల్స్ దే విల్ గో ఆన్. కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్ విల్ గో అంటే ఫాస్టర్.
pace, but ఏమిటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్ ఈజ్ వన్ థింగ్, శ్రద్ధ ఫర్ ది టెంపుల్ ఈజ్ అనదర్. కన్స్ట్రక్షన్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. శ్రద్ధ ఈజ్ మ్యాటర్ ఆఫ్ కాన్షియన్స్. Average society, common man is very good, he is pure, he is clean. That Shraddha will increase when certain events in the country take place. Religious hatred is not religiosity, it is not Shraddha, it is the negative aspect of religion. Religion totally misunderstood instead of being understood leads to violence. That leads to destruction of the religion itself. అదే కథ జరుగుతుంది. టెంపుల్స్ బాగానే ఉన్నాయి. అండ్ ది ప్రజెంట్ గవర్నమెంట్స్ గురించి కూడా నేను సూచన చేశాను, అయిపోయింది. అండ్ ఈవెంట్ ఏంటంటే జనరలీ ఇన్నోసెంట్ పీపుల్, గుడ్ పీపుల్ ఫేసింగ్ మ్యాక్సిమం హ్యూమిలియేషన్ అండ్ ట్రబుల్. ఇట్ ఈస్ ది కామన్ గుడ్ మ్యాన్ హూ సఫర్స్. Bad man is scot free. That is called lawlessness. Lawlessness అంటే ఏమిటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లేకపోవడం వేరే లాలెస్నెస్. అది ఇప్పుడు బాగా కనిపిస్తోంది ఈ సంవత్సరం. మేబీ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ నవంబర్ థింగ్స్ విల్ బి ఫార్ బెటర్, బాగుంటాయి. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి on the 13th of January or 12th January. That's a turning point. మేజర్ ఈవెంట్స్ జరుగుతాయి, పొలిటికల్ ఈవెంట్స్. దే ఆర్ ఇప్పటికంటే అది మంచి రోజులే ఇవి. నేను అనుకుంటున్నా, నాకు తెలిసిన విషయాలు. దేర్ విల్ బి plenty of crops, but some of the crops are bound to be destroyed also by natural calamities. That is not a very serious thing. Every year it happens, but this year the crop yield is very high. And then some unknown, unpredictable, undiagnosed disease may destroy some of the life, the birds, fish in the water, some of the crops. అవి అంటే ఒక వింత రోగం లాంటిది. సముద్రంలో చేపలకి, కొన్ని చెట్లకి, కొన్ని పక్షులకి, కొన్ని పంటలకి వచ్చింది, తగ్గింది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం దట్ ఈస్ టు బి ఎక్స్పెక్టెడ్ ఈవెన్ ఫ్రమ్ ది మంత్ ఆఫ్ మే. ఇక పెళ్లి కూతురు వెలుగులు ఉన్నారు, వాళ్ళు బాగా చేసుకుంటారు, ఒకరినోళ్ళు గిల్లుకోకుండా కలిసే ఉంటారు అని గ్రహస్థితి చెప్తోంది. నేను వాళ్ళకి చెప్పడం కాదు, వాళ్ళు బాగుంటారు. వాళ్ళు వివాహానికి చాలా మంచి రోజులు, మంచి ముహూర్తాలు ఉన్నాయి. అది ఏంటి విష్ణు సహస్రం. ఈ సంవత్సరం ఈ తిథికి ఈ కాంబినేషన్కి అధిపతి మహావిష్ణువు. మహావిష్ణువు యొక్క నామస్మరణ, నామపారాయణ, విష్ణు 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 విష్ణు, ఇంతే చాలు, అది చాలు. అలా ఎవరైతే విశ్వాసంతో చేస్తారో వాళ్ళకి మొదటి లాభం ఏమిటంటే కొంత జ్ఞానం కలుగుతుంది, తర్వాత క్షేమం. విష్ణువు ఎప్పుడు కూడా అజ్ఞానిని రక్షించలేదు. బ్రహ్మవరాలు ఇచ్చి పాడు చేశాడు కానీ మనుషుల్ని, రాక్షసుల్ని. విష్ణు అప్పుడు అలాంటివి ఎవరు, మీరు పురాణం చదవండి. రాక్షసులు ఎప్పుడైనా విష్ణు మీద తపస్సు చేసి వరాలు ఎవడైనా పొందాడా? అందరూ బ్రహ్మవరాలు, రుద్రుడు వరాలు. కాబట్టి విష్ణువుని ఆరాధించిన వారికి మొదట జ్ఞానం కావాలి, జ్ఞానం వస్తుంది. అందరికీ వస్తుందా మరి అంటే అది కూడా అడగాలి అని అర్థం. ఆయన ఏది ప్రధానంగా ఇస్తాడో అది అడగాలి. ఏదో కిరాణా దుకాణానికి వెళ్ళి మీ దగ్గర వజ్రాలు అన్నట్టు చూపించండి అంటే ఎలా? చింతపండు, బెల్లం వాళ్ళు అమ్ముతారు. ఎక్కడ ఏ వస్తువు దొరుకుతుందో అది అడిగిన వాడు తెలివైన వాడు. దొరకని వస్తువు కోసం అన్వేషించేవాడే మూర్ఖుడు. విష్ణువు ఎప్పుడూ కూడా ధర్మపక్షపాతి. జ్ఞానం, ధర్మం ఇదేంటి? జ్ఞానంలోంచి ధర్మం వస్తుంది కానీ ధర్మంలోంచి జ్ఞానం రాదు.
చూశారో లేదు, ఒక జ్ఞానం కలుగుతుంది. ఓహో, ఈ జ్ఞానం అంటే ఇది కదా, ఇది మనకు అవసరం, ఇది మంచిది కాదు, అది జ్ఞానం, వివేకం. అప్పుడు ధర్మం వైపు పెడతాడు. అందువల్ల ధర్మము జ్ఞానము ఇచ్చేటువంటి దాత మహావిష్ణువు. కాబట్టి జ్ఞానం కోరి ఆరాధించే వారికి జ్ఞానం, తన అజ్ఞానంలో ఉండే ఆరాధించే వారికేమో జాతక ఫలం అయిపోయిన తర్వాత అవమానం, ఆరాధిస్తున్నప్పటికీ రక్షించడం. ఎందుకంటే బ్రహ్మవరాలు తీసుకున్న వాళ్ళని కూడా ఆయనే శిక్షించాడు. ఒకవేళ అజ్ఞానంతో ఆయన ఆరాధిస్తే అది చాలా ప్రమాదకరం, ఆరాధించకూడదు. ఆయన చేతిలో అభయం ఉంది, వరదం ఉంది, 2 ముద్రలు ఉన్నాయి. అవే కాదు, ఇంకోటి చేతిలో చక్రం ఉంది, గద ఉంది. ఎందులోంచి ఫలాలు వస్తాయి మనకు తెలియదు. ది విష్ణు క్యారీస్ ఎ బిగ్ మేస్ అండ్ ఎ డిస్ట్రాయింగ్ వీల్, అండ్ ఈ ఆల్సో వరదహస్తం బూన్ గివింగ్, అభయహస్తం సెక్యూరిటీ గ్యారంటీడ్, యోగక్షేమ వహామ్యహం. But the worshipper gets what he deserves from whichever hand it could be. From the mace, from the wheel, from the conch. But we have to be cautious because he is a symbol of righteousness and benefits out of righteousness. ఇదే విష్ణు వచ్చి ధర్మం, ధర్మంలోంచి వచ్చే ఫలాలు, అదే విష్ణు. అందుకని అవతారములన్నీ విష్ణువే ఉన్నాయి. కానీ రాక్షసులకి వరాలు ఇచ్చిన బ్రహ్మదేవుడు వరాలు ఆయన ఎప్పుడు పుట్టలేదు, మళ్ళీ ఆయన అవతరించలేదు. అక్కడెక్కడో ఉంటేనే వరాలు వీళ్ళు తెచ్చుకున్నారు, ఇక్కడ పుడితే ఏమయ్యేది? ఏదో స్కీమ్ ఉంది. కాబట్టి అదృష్టవశాత్తు రాక్షసులకి వరాలు ఇచ్చే బ్రహ్మ మళ్ళీ పుట్టలేదు, అవతరించలేదు. విష్ణువే అవతరిస్తున్నాడు, రుద్రుడు అంతే. ఇది మనకి వ్యవస్థ. ఇలా మాట్లాడి సంవత్సరాలతో మాట్లాడితే ఈ లోపు అయిపోతుంది. అమెరికా బాగానే ఉంటుంది, ఏం పర్వాలేదు. అయితే అమెరికన్స్కి బాగుంటుందా, ఇండియన్స్కి బాగుంటుందా? బాగంటే ఏమిటి? పాడి పరిశ్రమ. మా అప్పారావు గారు గోపాలుడు, ఆయన గోవుల్ని రక్షిస్తూ అందులో ఆనందం పొందే వ్యక్తి ఆయన. కృష్ణుడు కాదు, ఏ పేరు లేదు, నల్లని వాడు అని ఆయన కృష్ణుడు పేరెట్టారు. ఆవుల్ని మందం తోలుకుంటున్నాడు కూడా గోపాలుడు అని పేరెట్టారు. మురళి వాయిస్తూ కూర్చున్నాడు, మురళీధరుడు అన్నారు. వసుదేవుడు కొడుకు కాబట్టి వాసుదేవుడు అన్నారు. ఆయనకి పేరు లేదు, ఎవరు పాపం నామకరణమే చేయలేదు. కానీ గోరక్షకుడు. ఈసారి పాడి పంటతో పాటే పశువులకు బాగా వృద్ధి ఉంటుంది. కానీ చాలా వృద్ధి ఉంటుంది, చాలా పాలు ప్రవహిస్తాయి. మీ దగ్గర నుంచి మాకు అది కదా, మీ దగ్గర ఉండిపోతే ఎలాగా, మాకు రావాలి. కానీ మా కోసమే కదా మీరు కష్టపడుతున్నారు. అది మాకు కొన్ని పాడి పశువులలో ఇదివరకు మనం కొన్ని చేసిన తప్పులు ఉన్నాయి. వాటికి పెట్టే ఫీడ్, వాటికి పెట్టే మేతలో కొన్ని తప్పులు చేశాం. వాటి వల్ల కొన్ని ప్రాంతాల్లో కొన్ని జబ్బులు, రాజస్థాన్, బీహార్, కొన్ని చోట్ల పశువులకు కొన్ని జబ్బులు చేస్తాయి. వాటి వల్ల ఒక పరిశోధన జరుగుతుంది. ఆహారం ఇది పెట్టవచ్చు, ఇది పెట్టకూడదు. ఈ పాలు పశువులు జబ్బు చేసినా చేయకపోయినా తాగిన వాడికి చేసే జబ్బులు కొన్ని గుర్తిస్తారు. అందుకని వాటిని ఆ విషయంలో ఒక పాడి పరిశ్రమలో కొంత సైంటిఫిక్ డిస్కవరీస్, కరెక్షన్స్ ఏర్పడతాయి. అది కూడా ఈ సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత ఉంటాయి. పాడి పరిశ్రమ వృద్ధి ఎక్కువ. పూర్వం పాలు పడకపోవడం అనేది ఎప్పుడు ఎరగరు. పాలే విషంగా ఉంటుందండి వీడికని అనేక మంది పిల్లలు తీసుకొని చూపిస్తున్నారు. పాలు ముట్టుకుంటే వీడు జబ్బు చేస్తున్నారు. అది వీళ్ళ జబ్బు కాదు, పాల జబ్బు. నిజంగా అమెరికాలో
లాక్టేషన్ ఇంటాలరెన్స్, ఎన్నో రకరకాల వచ్చాయి. నేను మొన్ననే అమెరికా నుంచి మనవాడు ఒకడు ఇంపోర్ట్ అయినాడు, మా సతీష్ కొడుకు. వాడికి పాల వాసన చూస్తే వాడికి మొహం వాచిపోతుంది. ఆయన పాల కోసం మొహం వాచి ఉంటున్నాడు. వాడికి పడదు. ఒక చుక్క పెడితే మొహం ఇక్కడ వాచిపోయింది. మొహవాతరం అంటే కావాలని కోరడం, తాగిన తర్వాత వాచిపోవడం, అలా ఉన్నాయి. మంచి వాళ్ళు కొన్ని కష్టాలు పడతారు అని అంటే వాడు చేయని నేరానికి కష్టపడతారని కదా అర్థం. అలాంటప్పుడు ఏదైనా మనకు కష్టం వస్తే, ఏదో ఏళ్ళనర్సన్ వచ్చింది, ఇవాడు వచ్చే కష్టం వచ్చిన రోజులు వచ్చాయి, అయితే ఏదైనా నేరం చేసి కష్టాలు సంపాదిద్దాం అనుకుంటారా? ఎలాగా నాకు శిక్ష రాబోతోంది కదా అని. ఏది ప్రిఫరబుల్? ఏది నేరం చేయకుండా కష్టపడడమే ప్రిఫరెన్స్. నేరం చేసి కష్టపడితే ఈజ్ ఆల్ రైట్ అంటారు. నేరం చేయని వాడు కష్టపడితేనే అది రోజులకి అకౌంట్ జమ అవుతుంది. రోజులు బాగలేదు, యాక్సిడెంట్స్ అవి. తర్వాత యాక్సిడెంట్స్ ఇన్ వాటర్, ఫ్లడ్స్ ఇన్ బంగ్లాదేశ్, మేజర్ లాస్ ఆఫ్ మర్చెండైజ్ ఆన్ ది షిప్స్ డ్యూ టు జియోలాజికల్ చేంజెస్, యాక్టివిటీ, ఇలాంటివి కూడా ఇండికేషన్ ఉంది. కాబట్టి ఎవరైనా నేనేం నేరం చేయలేదు, అన్యాయంగా నన్ను ఇలా బాధ పెట్టుకున్నానంటే జగద్గురుకే పట్టింది, నీ లెక్కేమిటి అని చెప్పాలి. అవునా? అది చూసి మనం నేర్చుకోవచ్చు. జగద్గురుడు హత్యలు చేయిస్తారా అండి? వాడికి అదే ఉద్యోగమా? ఇంకో మార్గం లేదా వాళ్ళకి? వాడి బాధపడి వాడలేక హత్య చేయించేసి అప్పుడు క్షేమంగా బతుకుతారా వాళ్ళు? వాళ్ళ మనకి జగద్గురువులు అలా ఉంటారా? అన్బిలీవబుల్. అది సత్యం తెలిస్తే. కానీ కష్టపడుతున్నారు చూడండి. అది దాన్నే కాల ప్రభావం, యుగ ప్రభావం అలా అంటాం. వాళ్ళు దుఃఖపడరు, పడకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ a difficulty must be welcomed only when you are clean, when you are not at fault. That is preferable. That is wisdom. All such suffering is a passing phase. He will come out. గ్రహణం తర్వాత మళ్ళీ ఏ విధంగా సూర్యుడు చంద్రుడు బాగా పూర్తిన కళ్ళలతో ఉంటారో అలాగే ఆ కష్టాలు పోగానే వాళ్ళు గ్రహణం పోయింది, ఇప్పుడు బాగా వెలుగుతున్నాడు చంద్రుడు సూర్యుడు, అలాగా బయటకు వస్తారు. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. పుణ్యం చేయరు, పుణ్యఫలాలు కావాలంటారు, పాపం చేస్తారు, పాపఫలం వద్దంటారు. ఇదే మనుష్య స్వభావం అని పెద్దలు చెప్పారు. అది మనం సరిదిద్దుకోవాలి. పుణ్యం చేసిన తర్వాత పుణ్యఫలం అడగాలి, పాపం చేసిన తర్వాత పాపఫలమే అడగాలి. అదే అడగడం కనుక మంచి గుణం అయితే పాపం చేయకుండా ఉంటాడు. ఎవరైనా రాజకీయవేత్త అయినా సరే ఎవరైనా అది జరుగుతుంది. కాబట్టి అందరికీ శుభం భూయాత్. అక్షతలు వేసుకోండి. అందరూ భగవంతుని నమ్ముకుని సుఖంగా ఉండండి. చేతనైన ఉపకారం అందరికీ చేయండి. వెంటనే కాస్త ప్రసాదం తీసుకోండి. ప్రసాదం తీసుకుని వెళ్ళండి. అందరూ రెడీగానే ఉంది. అప్పుడే నేను 1 అయిపోయింది. సాయంత్రం సభలు కూడా ఉన్నాయి. మీరు ఒక మంత్రం చెప్పండి, పృథ్వీ శాంతి చెప్పండి, సరిపడి అక్షతలు వేసుకోండి. అది ప్రసాదం తీసుకున్నాను. కుటుంబానికి ఒకటి రామనాథ్ శాస్త్రి గారు పంచాంగం ప్రజెంట్ చేస్తున్నారు. అది తీసుకోండి అందరూ. నటి ప్రజాన్నే జీవితే భగవంతుడికి ఆరతి మనసులో ఇచ్చుకోండి. పృథ్వీ శాంతిరంతరిక్షం శాంతి జ్యోతి. పృథివీ శాంత సాకినా శాంత సాదే శాంత శుచుకం సమేతు అంతరిక్షకం శాంతం తద్వాజునా శాంతం తన్వే శాంతకం శుచుకం సమేతు జ్యౌ శాంత సాదిత్యేన శాంత సావే శాంత శుచుకం సమేతు పృథివీ శాంతిరంతరిక్షకం శాంతిర్జౌ శాంతిర్శాంతిర్వాంధ్రదిశా శాంతిరగ్నిశాంతిర్వాయుశాంతిరాదిత్యశాంతిశ్చంద్రమా శాంతిర్నక్షత్రాణి శాంతిరాపశాంతిరోషధయశాంతిర్వన
वनस्पतयश्शान्ति गौशान्तिर्जाशान्तिर्श्वशान्तिः पुरुषशान्ति ब्रह्मशान्ति ब्राह्मणशान्ति शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः तयाहकं स्यां सर्वस्यां च मह्यं द्विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः एह श्रीश्च ह्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा सिद्धा सत्यं धर्मश्चैतानिमोत्तिष्ठन्तु मनोत्तिष्ठन्तु माभागं श्रीश्च ह्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा सिद्धा सत्यं धर्मश्चैतानिमाहाशिरो उदायुषा स्वायुषो दोषधीनागं रसेनोत्पत्त्यन्यस्य शुष्मेडोदस्तामृतागं अनु तच्चक्षुर्देवहितं पुरस्ताच्छक्रमुच्चरतु पश्येम शरदश्चतं जीवेम शरदश्चतं नन्दाम शरदश्चतं मोदाम शरदश्चतं भवाम शरदश्चतं शृण्वाम शरदश्चतं प्रभ्रवाम शरदश्चतमनीरास्याम शरदश्चतं ज्योत्स्यसूर्यन्द्रसे यबुदगान्नहतोन्नवादिभ्राजमानः शरदस्य मध्यात् समावृषभो लोहिताक्षः सूर्यो वृतश्चन्मनसा पुनातो ब्रह्मणश्चोदन्यस्य ब्रह्मणानीष्ठो ब्रह्मण आवपनमसि धारितेयं पृथिवीं ब्रह्मणा महीधारितवेनेन महदन्तरिक्षं दिवन्दाधार पृथिवीगं सदेवां यदहं वेद तदहं धारयामि मामद्वेदो दिविश्वसतो मेधामनीषे मा विशताकं समीचे भूतस्य भव्यस्यावरुद्ध्यै सर्वमाजुरजानि आभिर्गेद्भिर्यदतो नवो नमाप्याय हरिवो वर्धमानः यदा स्तोत्रभ्यो महिगोत्रारुजाति भूयिष्ठभाजोऽथ ते स्याम ब्रह्म प्रावादिष्पतन्नो माहासीनो शान्तिः 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 शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रियः शिष्येवेन्द्रिये प्रतिष्ठति।